ట్రావెల్స్ చేసినప్పుడు వీడియోలు ఎలా తీయాలంటే, ఉదాహరణకి మనము కొత్త పెళ్లి కూతురు పోయిందనుకో, ఆడ షూట్ చేసుకుంటాం కదా! అది సినిమాల్లో పెళ్లి కూతురు కూడా వాడుకోవచ్చు గుడికి పోయినట్టు. ఆ గుడి చుట్టూ భార్యాభర్తలు తిరుగుతుంటే సినిమాల్లో భార్యాభర్తలు తిరిగినట్టుగా షార్ట్ ఫిల్మ్‌లో అలాగే వాడుకోవచ్చు దాన్ని. ఆ విధంగా ఉపయోగపడతన్నట్టు. ఆ! అలా గుడిలో దర్శనం చేసుకునేది, అయ్యగారి కాళ్ళు మొక్కేది, కొత్త పెళ్లి కూతురు ఉంటాయి కదా! అవి మొక్కేటివి, సత్యనారాయణ వ్రతం చేసేటివి. సినిమాల్లో ఆ మూమెంట్ వచ్చినప్పుడు అలాగే వాడుకోవచ్చనమాట. సేమ్ అట్లే దాన్ని పెడితే సినిమాల్లో సన్నివేశంలా ఉంటది. అలాగే గుడికాడ ఎవరన్నా ఇద్దరు భార్యాభర్తలు పోయిండ్రనుకో, మనం షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు లవర్స్ పోయినట్టుగా తీయాలంటే ఎట్లా తీత్తాం, అలా వాళ్ళని తీయొచ్చనమాట. ఆ విధంగా. ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకుంటారనుకో ఎవరైనా, లేదా మన వాళ్ళైనా ఎవరైనా, మాట్లాడితే దాన్ని భార్యాభర్తలు కూర్చునే సన్నివేశం ఎట్లుంటదో ఆ విధంగా షూట్ చేయొచ్చన్నట్టు. ఆ గుడి లొకేషన్‌లో లవర్స్ వచ్చి కూర్చున్నట్టు చేయొచ్చు. గుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చినోళ్ళు సినిమాలలో చేసుకుంటే ఎట్లుంటదో ఆ విధంగా తీయాలి. ఆ దర్శనం చేసుకునే సన్నివేశాన్ని. ఓకే. అట్లనట్టు. ప్రతిది మనం సినిమాలలో ఆ సన్నివేశానికి ఎట్లయితే షూట్ చేస్తామో ఆ విధంగా అక్కడ ఉన్న పబ్లిక్ సిట్యుయేషన్ ఆ విధంగా దాన్ని షూట్ చేయాలన్నట్టు. ఓకే. ఇప్పుడు అన్నదానం జరుగుతాదనుకో గుడిల లడ్డూలు పంచిపెడతాన్లు. మనం ఒక షార్ట్ ఫిల్మ్‌లో లడ్డూలు పంచిపెట్టే సన్నివేశం అయితే ఎట్లా తీస్తామో ఆ విధంగా షూట్ చేయాలి. ఆ! షార్ట్ ఫిల్మ్‌లో గుడిని అందంగా చేయాలని అనుకుంటాం కదా! ఈ గుడిని మనం అట్లా తీయాలంట. షార్ట్ ఫిల్మ్ కోసం తీసినట్టే తీయాలి. ప్రతీది అట్లే తీయాలి. ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎలా తీస్తామో అలా తీయి. తీసినప్పుడు బావుంటది కదా! అట్లా ఊహించుకున్నప్పుడు మంచిగొత్తది లొకేషను. ఓ పులితో కొట్లాడుతున్నాం. 100 మందిని కలిసి ఒక పెద్ద పులితో కొట్లాడుతున్నాం. దాని మీద విజయం సాధించడం. ఆ! అది అందరికి తెలుసు. కానీ ఆ 100 మందిలో 99 మంది పోతే మనం కొట్లాడగలమా? అని ఒకసారి టెస్ట్ చేసుకో. మన అంతరాత్మ కోసం. జనం అందరూ మనల్ని వీరుడు, వీరుడు అంటాన్లు. కానీ ఆ 99 మంది పోతే మనం కొట్లాడగలమా? అనేది ఒకసారి టెస్ట్ చేసుకో. అయినా కూడా కొట్లాడితే నువ్వు వీరుడివి అంటావు. అయినా సరే నీ అంతరాత్మకు తెలుసు నేను వీరుడినని. అయినా సరే మళ్ళా ఆ 100 మందిలో నువ్వు ఒక్కడివే కొట్లాడుతున్నావు. కానీ ఆ 100 మంది పోతే నువ్వు ఒక్కనివి గెలుస్తావా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకో. ఆ 100 మంది పోయినా నేను గెలవగలను అని చూసుకోవాలంట. అట్లుంటది. నీకు తెలుస్తది నీ అంతరాత్మకు. అలాగే ఆ 99 మంది ఉన్నా సరే నువ్వు ఆ 99 మంది లేనప్పుడు ఎలా అయితే పోరాడతావో అలాగే పోరాడాలి. అంతేగాని ఆ 99 ఉన్నారు కదా అని నటించకూడదు. భ్రమపడకూడదనమాట. ఇగో ఇట్లా మాట్లాడాలి కెమెరా ముందనమాట. ఓకే. కానీ ఎప్పుడు నటించి నటిస్తూ ఆ! యాక్షన్ చేస్తూ ఏమంటారు వాపును చూసి బల్బ్ అనుకోవడము, వాపును చూపెట్టి ఇదే బల్బ్ అని చెప్పడము చెప్తే ఎవరు నమ్మరు. అది కాదనమాట. సక్సెస్ రాదు. జనం చూడరు. గుర్తుపెట్టుకో.